అందరికీ ఈ వీడియో చూసే వాళ్ళకందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు వీడియో ఒక 2-3 నిమిషాల నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంత సమాచారం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాలు కొన్ని పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. కొందరు ఈ విషయం మీద విభేదించే వాళ్ళు కూడా ఉంటారు, కొందరు దీన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నేను దీన్ని సరైనది అనే వీడియో అని భావిస్తే కూడా దీన్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తే కూడా విషయాలు ప్రజలకు తెలియజేస్తాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా 2014 మన రాష్ట్రం విడిపోకముందు దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా అంటే గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాల విభజన జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్. అక్కడ రాష్ట్రాలు రాజధాని లేని ప్రాంతాలు రాష్ట్రాన్ని డిమాండ్ చేశాయి. గుర్తుంచుకోవాలా ప్రజలందరూ. జార్ఖండ్ అయితేనేమి, ఛత్తీస్గఢ్ అయితేనేమి, ఉత్తరాఖండ్ అయితేనేమి, ఆ ప్రాంతాలకు రాష్ట్ర రాజధానులు లేవు. ఆ ప్రాంతాలు రాష్ట్రాన్ని మాకు ఇబ్బంది ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే మేము అభివృద్ధి చెందలేమనే ఉద్దేశంతో ఆ ప్రాంతాల వారు రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఇది సరైనదే ఈ డిమాండ్ అని ఆలోచించేసి కేంద్ర ప్రభుత్వం ఏ వివాదాలు లేకుండా ఆ రాష్ట్రాలని విభజించడం అయింది. ఈరోజు ఆ రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్న విషయాలు మనందరికీ తెలిసిన విషయమే. మన దురదృష్టం ఏమంటే మనం 2014 వరకు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, హైదరాబాదు మన రాజధాని అని అందరూ భావించి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి హైదరాబాదు దేశంలోనే 2-3 నగరంగా అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ వంతు కూడా చాలా ఉంది. అప్పటి వరకే మనం ఆ తర్వాత అక్కడ అభివృద్ధి అంతా కేంద్రీకృతమైన తర్వాత తెలంగాణ ప్రాంతం వారు అంటే హైదరాబాద్ తెలంగాణ అంటే రాజధాని ఉన్న ప్రాంతం వారే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేయడం జరిగింది. అది మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే మనకి ఆ డిమాండ్ చేయడం వలన కొన్ని సంవత్సరాల ఉద్యమం వలన ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రము అది మన రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014లో జరిగింది. ఆ తర్వాత మనకి మిగిలిన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా అంటే కట్టుబట్టలతో బయటపడ్డట్లు పడింది మన రాష్ట్రం. అప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అంటే వ్యవసాయమే ప్రధాన కారణం. వ్యవసాయమే ఇక్కడ ముఖ్యమైనది. వ్యవసాయంలో రాష్ట్రానికి పెద్దగా అంటే వ్యవసాయ రంగం నుంచి పెద్దగా ఇక్కడ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఉంటే రాష్ట్రాలకు ఆ విధంగా అభివృద్ధి వస్తుంది. మనకు అవి లేవు. రాష్ట్రం అప్పటికి మన రాష్ట్రం లోటు బడ్జెట్తో ఆవిర్భావం జరిగింది. సరే ఏదైతేనేమి రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత మనకి అభివృద్ధి రాష్ట్రం విభజన తర్వాత ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం రాజధానితోనే ఏ విధంగా ఆటలాడిందో తెలుసు. అభివృద్ధి కుంటుబడిపోయింది. ఈ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. అభివృద్ధిలో కేంద్ర సహకారంతోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న సమయంలో మనకి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ దురదృష్టవశాత్తు గతంలో వాళ్ళు పరిపాలన చేసిన తీరుల్లో రాష్ట్రం వెనుకబడిపోయింది. అదే ఆలోచన ధోరణిని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఈ అభివృద్ధిని అడ్డుకుంటూ ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ విషయం నేను ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమంటే డిఎస్సి 2025 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 16,347 మంది అభ్యర్థులతో. తర్వాత ఆగస్టు 8వ తారీఖు 2025 ఫలితాలు ప్రకటించడం జరిగినది. అదేవిధంగా ఫైనల్ లిస్టు సెప్టెంబర్ మొదటి వారం 2025లో ఫైనల్ లిస్టు తయారై ప్రకటించడం జరిగినది. వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ 25
సెప్టెంబర్ 25, 2025 తేదీకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అదేవిధంగా జాయినింగ్ అక్టోబర్ 3వ తారీఖు 2025 జాయినింగ్ అయ్యి 16,347 మంది అభ్యర్థులు జాయినింగ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ దాదాపు 10 సంవత్సరాలు జీతాలు తీసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో ఇప్పుడొచ్చి ఆలిదొచ్చిన 6 నెలలకు మొగుడొచ్చి మొత్తుకున్నాడ చందంగా ప్రతిపక్ష పార్టీ ఈ డిఎస్సి మీద దుష్ప్రచారం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని మిగతా రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తూ ఈ విధమైన పోకడలతో, ఎందుకంటే రాష్ట్రం మనకి లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడిప్పుడు అభివృద్ధితో ముందుకు పోతుంది. మొన్ననే అంతర్జాతీయ విమానాశ్రయం గత నెలలో మన రాష్ట్ర ప్రధానమంత్రి గారి చేతుల మీద అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం పోలవరం పూర్తి చేసి కూడా జాతికి అంకితం చేయాలని ఒక సంకల్పము. ఇంకా తర్వాత అటొచ్చే సంవత్సరం అంటే 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనేది, అదేవిధంగా 2028కి రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి జాతికి అంకితం చేయాలనే ఉద్దేశం, ఒక టైం బాంబ్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి పోకడలతో ప్రతిపక్షం, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతిపక్ష పార్టీకి నేను విన్నవించేది ఏంటంటే నిర్మాణాత్మకమైన సలహాలతో ప్రభుత్వాన్ని ఎక్కడైనా ఈ సలహాలతో మీరు సంప్రదించిన ఏదైనా ప్రభుత్వం వ్యతిరేకతతో ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు. ప్రతిపక్షము శాంతి భద్రత సమస్య లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కార్యక్రమాలు ఎన్నో ఉండగా మీరు ప్రతి విషయాన్ని లా అండ్ ఆర్డర్ని ఛాలెంజ్ చేసే విధంగానే మీ పోకడలు ఉన్నాయి. అదే మీకు ఎంత చేసినా ఇంకొక విషయం నేను గమనించాలి, ప్రతిపక్ష పార్టీకి ముఖ్యంగా చెప్తున్నాను నేను, ఈ ధోరణిని విడనాడండి. మీరు నిన్న కర్నూలు నగరానికి వచ్చారు, చూసాము, మాది కర్నూలే, చూసాము. అది మీకు ఆ జనాలు ఎప్పటికి వస్తూనే ఉంటారు. మీకు లాస్ట్ టైం 38-39% వచ్చింది. ఆ 38-39%లోనే ప్రజలు, మీరు జనాలు లేరనుకుంటలేము మేము. ఆ తర్వాత ఇంకా అంతకు మించి మీకు పర్సెంట్ వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా మీరు చేస్తున్న ఇటువంటి ఆలోచన మీరు చేసే దానికి మీకున్న పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి. ముఖ్యంగా మీకు మన లాస్ట్ టైం 11 సీట్లు వచ్చినాయంటే, మీకు 38-39% వచ్చిన 11 సీట్లు వచ్చినాయంటే ముఖ్యంగా మీరు గమనించాలి. ఆ సీట్లలో కూడా కొన్ని సీట్లు మీకు రావు. ఎందుకంటే మా కర్నూలు జిల్లానే ఉంది, 2 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి. ఆ 2 సీట్లు ఎక్కడొచ్చినాయి, అంతవరకు కూటమి తరపున పార్టీకి పనిచేసిన అభ్యర్థులని కాదని టికెట్లు వేరే వారికి ఇవ్వడం వలన అప్పటికప్పుడు క్యాడర్ సర్దుబాటు కాక వచ్చిన ఈ 2 సీట్లు, ఇటువంటి సీట్లు కూడా మీకు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ నడవడిక, మీ ప్రవర్తన మార్చుకొని లా అండ్ ఆర్డర్ సమస్య కాకుండా శాంతి భద్రతలకు వివాదం కలిగించకుండా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్రాభివృద్ధిలో మనం అదే చెప్పాము. మనం దురదృష్టం మనం రాష్ట్రం విడిపోవడం కూడా, ఎందుకంటే విడిపోయింది, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఈ విడిపోయిన రాష్ట్రాన్ని మనం రెండు ఇప్పుడు ఈ సమాంతరంగా నడుస్తున్నాయి. ఇది ప్రతిపక్షము పాలకపక్షము సమాంతరంగా జోడెందుల మాదిరి నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి ముందుకు తీసుకుపోయే విధంగా ప్రవర్తించాలని, మీరు ఇదే విధంగా ఉంటే కనుక వాస్తవంగా మీకు వచ్చిన పర్సెంటేజ్ ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ సీట్లు కూడా రావని మీకు తెలియజేస్తున్నాను. మీరు దయచేసి ఇప్పటి నుంచి అసెంబ్లీకి రండి. రేపు 17వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీకి వచ్చి మీ వాయిస్ చెప్పండి. ఇక్కడ రికార్డ్ అవుతుంది, నమోదవుతుంది. మీరు బయట మాట్లాడితే గాలి మాటలు మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష నాయకునికి నా వినకము, మీరందరూ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకొని నిర్ణయాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.